శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23వ తారీఖున గిరినార్ మహాయాత్ర వివరాల కొరకు సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. మనతో పాటు శ్రీ తాళ్ళూరి బనారస్ బాబు గురూజీ ఉన్నారు. శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇంట్లో సాధారణంగా మనకి ఇష్టమైనటువంటి బొమ్మలు, అలాగే దేవుడి విగ్రహాలు కూడా మన హాల్లో ఉంచేస్తూ ఉంటాం, కొన్ని పూజ చేయకుండా. అలాగే కొన్ని మనకి ఎంతో ఇష్టమైన బొమ్మలు, అవి దేంతో తయారు చేసిన లోహమైన గాజుమైనా సరే ఏమైనా కొన్నిసార్లు అవి పగిలిపోతే సెంటిమెంట్గా మళ్ళీ అలాగే ఉంచేస్తాం. పగిలిన విగ్రహాలు కానీ పగిలిన బొమ్మలు కూడా అవేముంది, మనమేం పూజ ఏం చేయట్లేదు కదా, ఉండనివ్వండి ఏం కాదని ఉంచుతాం. అలా పగిలిన విగ్రహాలు బొమ్మలు ఇంట్లో ఉండొచ్చా? ఇది ఎవరైనా సరే ఇంట్లో మాత్రం ఎప్పుడు ఉంచుకోకూడదు. ఓ, ఎందుకనండి? దాని నుంచి ఒక దోషం ఏర్పడుతుంది ఆ ఇంటికి. కాబట్టి అందుకని మన పూర్వీకులు ఏం చేసేవారంటే ఈ గాజు బొమ్మలు అనేటువంటివి పెట్టేవారు కాదు. మీరు దేవతా విగ్రహాలకు సంబంధించిన విషయంగా నేను మాట్లాడుతున్నాను. దేవతా విగ్రహాలు దయచేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పెట్టుకోమాకండి. అలాగే సీసపు బొమ్మలు అంటే గాజుతో తయారు చేసినవి దయచేసి పెట్టుకోమాకండి. ముఖ్యంగా మట్టి విగ్రహాలు కూడా పెట్టుకోమాకండి. మట్టి విగ్రహాలు పెట్టుకుంటే వాటికి తొందరగా భిన్నమయ్యేటువంటిది ఇది ఉంటుంది. ఇక ఈ పెద్దగా విగ్రహాలు మాత్రం దయచేసి ఇంట్లో పెట్టుకోమాకండి. లోహపు మూర్తులు, దేవతా చిత్రాలకి కొంత శక్తి ఉంటుంది. ఎలా ఉంటుంది ఈ శక్తి అంటే, తయారు చేసేటువంటి శిల్పి యొక్క భావన బట్టి మనకి లలితా సహస్రనామంలో ఒక మాట ఉందమ్మా, భావనారణ్య భవారణ్య కుటారిక ఒక నామం ఉన్నది. అంటే ఇప్పుడు నేను ఒక బొమ్మ చెక్కుతున్నాను అనుకోండి, ఇలాగా ఇది కొంచెం వాడికి అందంగా తయారవుతూ కనిపిస్తుంది. ఇంకా బాగొచ్చింది, ఇంకా ఆ ఆనందమైనటువంటి నెగిటివ్ అక్కడ ఆ బొమ్మలోకి ఎడుతుంది. అందుకనే కదమ్మా విగ్రహ ప్రతిష్టాపన అనేటువంటి దానిలో 3 రోజులు తంతులో ఆ విగ్రహానికి పట్టినటువంటి చెడునంతా తొలగించే ప్రయోగము, మళ్ళీ ఆ విగ్రహం లోపలికి పాజిటివ్ ఎనర్జీస్ని ప్రయోగించేటువంటి ప్రయోగాన్ని, ఆ విగ్రహాన్ని చైతన్య శక్తిగా మార్చడానికి మనకి వేద ప్రకారంగా విగ్రహ ప్రతిష్టలో 3 రోజులు యజ్ఞం చేస్తారు, కార్యక్రమం అది. ఇప్పుడు మీరు నేనేదో కృష్ణుడు బాగున్నాడు, నెమలతో ఉన్నాడు, లేదా రాధాదేవితో బాగున్నాడు, పంచలోహ విగ్రహం కొంతమంది తెచ్చుకుని హాల్లో అక్కడక్కడ పెడుతున్నారు. మీరు గమనించారో లేదో, ఆ విగ్రహం మీరు దేవతా చిత్రం, అది మీరు అంటూ అనేటువంటి వాటికి తగలకూడదు. అంతంత విగ్రహాలు ఉన్నప్పుడు అంటే పూజ ఏం చేయట్లేదు కదా అనే భావనలో ఉంటారు చాలా మంది. మీరు పూజ చేస్తే ఆయన దేవుడు కాడు, పూజ చేయకపోయినా కూడా ఆయన దేవుడుగానే ఉన్నాడు. అది గమనించుకోవాలి మనం. మనం నమస్కారం పెట్టినా పెట్టకపోయినా అవతల వాడిని గౌరవించినా మనిషేగా. కాబట్టి ఆ మనిషిలో ఎంతో కొంత శక్తి ఉంటుంది కదా. అలాగే ఈ విగ్రహాలలో పాజిటివ్ శక్తి కానీ నెగిటివ్ శక్తి కానీ మీ ఇంట్లో ఉంటుంది. అందుకని దయచేసి అందుకని పూర్వీకులు ఎప్పుడు కూడా పెద్ద విగ్రహాలు పెట్టుకునేటువంటి వారు కాదు. ఇప్పుడు రాధాకృష్ణుల విగ్రహాలు, ఏ విగ్రహాలను కూడా పెద్ద విగ్రహాలు పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకున్నారు అంటే దాన్ని పవిత్ర భావనతో చూడాలి, పవిత్రమైన ప్రదేశంలో ఉంచాలి. ముఖ్యంగా ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతిదాన్ని కూడా మాకు నచ్చిందండి, మాకు ఇష్టమండి, మా డబ్బే కదండి, అన్నీ మంచివే, మీ డబ్బే, మీకు నచ్చింది, మేము పెట్టుకుంటాము, పెట్టుకోండి. దాని నుంచి ఎప్పుడు చెడు సంభవిస్తుందో మనకు తెలియదు. ఇప్పుడు ఆ విధంగానే కదమ్మా ఇంట్లో కొంతమంది పాములను కూడా పెంచుకుంటున్నారు, పాములను పెంచుకుంటున్నారు ఇళ్లలో. ఈ మాదిరిగా పెంచుకుంటాం మూలకంగా నేను ఒకసారి చదివినటువంటి కథ, ఒక ఆమె పామును పెంచుకుంటోంది ఫారెన్లో. పెంచుకుంటే అది బాగా ముందర దానికి ఆహారం పెడుతోంది, తింటోంది, బాగానే ఉంటుంది. రోజు ఈమెతో పాటు ఆ పామును పడుకోబెట్టుకోవటము, ఇది ఇల్లంతా తిరగటం, ఇదంతా జరుగుతుంది. కొద్ది రోజుల తర్వాత ఇది ఆహారం తీసుకోవటం మానేసిందిటమ్మ పాము. ఆహారం తీసుకోకపోయేసరికి పాపం ఈమెకి బెంగేసింది, అది ఆహారం తీసుకోవట్లేదని. పెంచుకుంటోంది కదా మమకారం చేత. సో ఈ పాము ఈ ఆహారాన్ని తీసుకోపోయేసరికి డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఎన్ని రోజుల నుంచి అమ్మ, ఏంటమ్మా అని, మీరు ఎన్ని రోజుల నుంచి పెంచుకుంటున్నారు ఈ పాముని? ఆయన నిజంగా ఈమెకు దేవుడు ఆ రోజున. ఆయన మానసిక నిపుణుడితో, పాముల యొక్క మానసిక నిపుణుడు అని చెప్పాలి ఆయన్ని. ఆయన చెప్పాడు,
ఇది రోజు నువ్వు ఎంత పొడుగున్నావు, ఎలా తింటాను, ఎలా తినచ్చు, నీకు ఏమేమి ఉన్నాయి అని అబ్జర్వ్ చేస్తోంది. అమ్మో, అందువల్ల నిన్ను తింటానికి గాను ఈ ఆహారం అనేది మానేసింది అని ఆయన పాముల యొక్క మనసును పసిగట్టే శాస్త్రజ్ఞుడు కాబట్టి ఆ విషయం చెప్పంగానే ఈమె భయం వేసేసి ఇవి అమ్మ పాపం. అంటే ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ కదా అన్నది కదమ్మా పెంచుకున్నప్పుడు ఏమైంది అది కొన్ని రోజులకి. ఇలాగే ఈ బొమ్మల నుంచి కూడా నెగిటివ్ సెన్స్ అనేది మనం అనుభవించి తీరాలి. అవి ఎక్కడ ఎవరు ఉండాలో, ఎక్కడ ఎవరిని ఉంచాలో మన పూర్వీకులు చెప్పారు. అది గౌరవం, మీకైనా నాకైనా. మనం ఎక్కడ వరకు ఉంటే మనకు అదొక ఆనందం, భూషణం. అలాగే ఇప్పుడు ఇవన్నీ మాకు ఇష్టం అండి, అవండి ఇవండి అని తెస్తున్నారు. మీకు తెలుసో తెలియదో చాలామంది ఇళ్లల్లో సోఫా సెట్లు, డైనింగ్ టేబుల్స్, మంచాలు, లేకపోతే టీపాయ్ అంటే కాఫీ టేబుల్ లాగా వీటికి కోళ్ళు కింద నెమళ్ళ బొమ్మలు, మీరు గమనించే హంసల బొమ్మలు చేసి పెట్టుకుంటున్నారు. హంస అంటే భగవంతుడి యొక్క శక్తి, నెమలి భగవంతుడి యొక్క శక్తి. వాటి మీదే వీళ్ళు కాళ్ళు పెడుతున్నారమ్మా కూర్చున్నప్పుడు. ఎంత పాపము అంటే అంత పాపము. అదే నెగిటివ్ ఇంట్లోకి రావటం అంటే. అందుకని పూర్వీకులు ఇవి చేయించుకోలే, వాళ్ళకి తెలియదా ఇవన్నీ చేయించుకోవటం. పూర్వీకులు వాటిని ఎక్కడ పెట్టుకున్నారు, చేతుల వద్ద పెట్టుకున్నారు. ఇటు సృజించినప్పుడల్లా అమ్మను సృజించినట్టుగా సృజించి నా ఐడియా ఒకసారి నా మనసులో ఇక్కడ సింహవాహనాన్ని ముట్టుకున్నాను, ఒకసారి ఆ అమ్మవారి నా మనసులో మెదలాలి అనే దాని గురించి రాజులు మాత్రమే సింహాసనానికి మాత్రమే దాన్ని ఉపయోగించేవారు. సింహాసనాన్ని ధర్మమైనటువంటి స్థానముగా పూజించి కూర్చునేవారు. రాజులు కూడా ఇప్పటికీ కూడా మైసూరు మహారాజా వారు వారి ఆసనానికి, మీరు దసరా నవరాత్రులు మైసూరులో బాగా జరుగుతాయమ్మా, ఇప్పటికి కూడా వారి సింహాసనాన్ని పూజించిన తర్వాత వారు పైకి వెళ్ళి కూర్చుంటారు నవరాత్రులు తిలకించడానికి, అమ్మవారి యొక్క పూజను తిలకించడానికి. మరి మీరు ఆలోచన చెయ్యండి, దాని మీదే లేనిపోని సీసాలన్నీ పెడతారమ్మా. నేను చెప్పకూడదు వాటి. ఇంకా మరి పవిత్రమైన శక్తి ఎలా వస్తుంది ఇంటి లోపలికి? కాబట్టి ఇలాంటి విషయంలో కూడా చాలా ప్రమాదం సంభవిస్తుంది. కొన్ని ఫోటోలు కూడా పెట్టుకోవద్దంట. పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకుంటే 1-2 పెట్టుకోవచ్చు. దాన్ని ఒక భక్తి భావనగా మనం గౌరవిస్తాం. గోడ మీద ఉంటాయి కాబట్టి గబుకొని ఇట్లాంటివి కొన్ని జరగకుండా ఉంటాయి. అది ఫోటోకి విగ్రహానికి కూడా కొంత వైరుధ్యం ఉన్నప్పటికీ కూడా ఫోటోలోంచి కూడా భగవంతుడు మాట్లాడతాడు, తప్పకుండా మాట్లాడతాడు. కాబట్టి వాటిని కూడా మనం రోజు మీరు చక్కగా హారతి ఇచ్చినట్లయితే ఆ శక్తి మనతో మాట్లాడుతుంది. కాబట్టి పెద్ద పెద్ద ఫోటో. కాబట్టి ఇలాంటివి మాత్రం దయచేసి నేను చెయ్యొద్దు అని చెప్పి మన వీక్షకులందరికీ ఇది ఒక విజ్ఞాపన, తెలియటం గురించి. అంటే సెంటిమెంట్ అండి, పడేయలేము అందుకే పెట్టేసుకున్నాము, ఎక్కడో విడిచిపెట్టలేము అని అంటూ ఉంటారు. విరిగినవి కూడా అలా పెడుతూ ఉంటారు. అవి పెట్టుకోకూడదు. సరే, ఇప్పుడు విరిగిన దాన్ని ఏం చేయాలి, పగిలినటువంటి దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఫోటోకి అద్దం పగిలింది అనుకోండి, చిత్రం బాగుంది లోపల, అప్పుడు ఈ అద్దాన్ని మార్చేసి కొత్త అద్దం వేయించుకుని మనం ఇంట్లో పెట్టుకోవచ్చు, తప్పులేదు. లేదు చిత్రం చిరిగింది అనుకున్నప్పుడు ఇవన్నీ చక్కగా మీ ఇంటి దగ్గర ఒక హోమంలాగా పెట్టుకుని ఈ చిత్రాలు, దేవతా చిత్రాలన్నీ భస్మం చేయండి. దాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో కలపండి. లేదా మీరు ఈ ఫోటోనే తీసుకువెళ్ళి వేద్దామంటే పేపర్ మాత్రమే వేయండి, ఆ చిత్రం ఉన్న పేపర్ మాత్రమే వేయండి. ఫోటోతో మాత్రం నీళ్ళలో వేయమాకండి, దాని నుంచి మీకు పాపం చుట్టుకుంటుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే పాడైపోతే, ఇంకా ముఖ్యంగా అమ్మ చేతులెత్తి నమస్కరిస్తున్నా నేను వీళ్ళందరికీ కూడా, భక్తి బర్రె అంటే నెత్తి సూర్యుడు అందిట. ఎక్కడ పడితే అక్కడ రావి చెట్టు కనిపించింది అనుకోండి, అక్కడ కూడా ఈ ఫోటోలు తీసుకెళ్ళి పెడుతున్నారు. మరి మీరు అక్కడ ఉంటారా? మీకు ఏదైనా ఇబ్బంది వచ్చిందని మిమ్మల్ని కూడా ఆ రావి చెట్టు దగ్గర కూర్చోబెడితే ఆ రావి చెట్టు దగ్గర మీరు ఉంటారా? అక్కడ ఉమ్ములేస్తారు, ఏమేమో చేస్తారు, ఏదో పెద్ద చెట్టు కింద పెట్టమని వీళ్ళు తీసుకు. చాలా తప్పు, అలాంటివి చేయవద్దు. దేవాలయాల్లో మీరు ఇది పెట్టడం అనేది కూడా తప్పే.
చక్కగా మీరు ఆ ఫోటోకి ఫ్రేమ్ తీసేసేయండి, అద్దం తీసేసేయండి. ఆ ఫోటో ఒక్కదాన్ని రౌండ్గా చుట్టి మీరు ఎప్పుడన్నా వెడుతున్నప్పుడు నదీ తీరంలో నదిలో వేసేసేయండి. ఈ ఫ్రేమ్తో వేస్తే మీకు ఈ పాడైపోయిన ఫోటో మనం పడేసాము నీళ్ళలో వేయమన్నారనే దానికంటే కూడా 3 పాపం మిమ్మల్ని చుట్టుకుంటుంది. ఎందుకంటేనమ్మా ఈ అద్దం పగులుతుంది, నీళ్ళల్లో ఉండే చేపలు జలచరాలు అవి తెలియక వీటిని కొరకచ్చు, లేకపోతే అవి తెగ మీరు విసిరినప్పుడు అది చనిపోవచ్చు కట్టయి. ఆ పాపం మీకు చుట్టుకుంటుంది. ఆ అద్దం ఎన్ని సంవత్సరాలు ఆ నీళ్ళలో ఉంటుందో అన్ని సంవత్సరాలు దానికి ఎన్ని బలవుతూ ఉంటాయో మీ వంశంలో వాళ్ళకి అంత ఎఫెక్ట్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ అద్దం తీసేసేయాలి. చుట్టూ ఫ్రేమ్ మేకులు ఉండకూడదు, అసలు అవి తీసేస్తే ఇంకా ఈ బాధ ఉండదు. కాబట్టి ఈ మాదిరిగా చేయవచ్చు. లేదా హోమంలాగా పెట్టుకుని అన్ని పాడైపోయిన ఫోటోలన్నీ తగలబెట్టేసేయండి. అది భూమిలో చక్కగా గొయ్యి తీసేసి పెట్టేయండి, తొక్కని చోట చేయండి ఆ పని. దాని నుంచి తప్పు ఉండదు. అంతేగాని మనం ఎక్కడ పడితే అక్కడ గాజు బొమ్మలు నీళ్ళల్లో వేసేయటం చాలా తప్పు. దీని నుంచి చాలా ప్రమాదాలు ఉంటుంది. మీరు ఇక్కడ పడేస్తారు, అది ముక్కలు ఆ రజన్ అట్లా నీళ్ళలో వెళ్తూ ఉంటుంది కొట్టుకుని, ఎవరో అక్కడ తాగుతూ ఉంటారు, నీళ్ళతో పాటు ఆ రజన్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇలాంటి ప్రమాదాలు కూడా సంభవించి మనకు పాపం చుట్టుకుంటుంది. కాబట్టి దయచేసి వీక్షకులు మంచి ప్రశ్న వేశారు మీరు. ఇది అందరూ తెలుసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ చెట్ల దగ్గర దేవుడి ఫోటోలు పెట్టడము పాడైపోయింది కదా అంటే మనకి అంత దూరం పెడితే ఛార్జీలు అయిపోతాయి అనేది కొంత, ఎక్కడో చోట వదిలించుకున్నాం దరిద్రాన్ని మనం అనుకుంటున్నాం, కానీ ఇంకా దరిద్రం వస్తుందమ్మా. మీ ఇంట్లోనే ఒక పక్కగా అన్ని పోగు చేసి పెట్టుకుని ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ గుర్తు పెట్టుకుని అది ఆ పని చేసేసేయండి, తప్పు లేదు. లేదా మీ ఇంట్లోనే ఏదైనా చెట్టు ఉంటే కనుక చక్కగా ఈ చిత్రాలన్నీ ఆ మట్టి తవ్వి ఆ మట్టి దగ్గర పెట్టేసేయండి, భూమిలో కలిసిపోతాయి, భూదేవి తన దగ్గర తీసుకుంటుంది, తప్పు లేదు. అంతేగాని ఇట్లా చాలామంది అద్దం ఫ్రేము కలిపి ఉన్న దాన్ని తీసుకెళ్ళి అలా పడేస్తూ ఉంటారు, మేము చూస్తూ ఉంటాం. నదుల దగ్గర ఇప్పుడు మేము కూడా ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళు ఆగి పడేస్తూ ఉంటే మేము గమనించి ఎందుకు వేస్తున్నాం తప్పు అని కూడా మేము చాలా సందర్భాల్లో చెప్పాము. అది చాలా తప్పు అలా చేయటం అనేటువంటిది. కాబట్టి అలా చేయవద్దు. మీ ఇంట్లో పగిలిపోయిన ఉంటే కనుక ఇట్లా చక్కగా ఒక విసర్జన చేయండి. ధన్యవాదాలండి. నమస్తే.